మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్పూర్ మెడ్సిటీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళన చేపట్టారు. అలియాబాద్ కు చెందిన పుష్పలత హెర్నియా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ముందుగా అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు సర్జరీ చేస్తామని చెప్పారు. అయితే సర్జరీ ప్రారంభించిన తర్వాత సరైన పరికరాలు లేవని మధ్యలోనే ఆపేశారు. సర్జరీ మధ్యలో చేతులెత్తేసిన పేషెంట్ ను మరో ఆసుపత్రికి తరలించమని ఒత్తిడి తెస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డను కాపాడాలని కోరుతూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అటెండర్ మాట్లాడుతున్నాము. యాక్చువల్ గా పేషెంట్ హర్నియా అనే డయాగ్నోస్ అయింది. వీళ్ళు సిటీ స్కాన్ చేసి ఒక 2 హర్నియాస్ ఉన్నాయని చెప్పారు. వీళ్ళు కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము అని చెప్తున్నారు. వాళ్ళు కరెక్టే, కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సర్జరీ మధ్యలో ఆపేస్తామని మాత్రం చెప్పలేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పేగు స్వెల్ అయింది అది ఇది అని చెప్పేసి నార్మల్గా సర్జరీ ఆపేసి ప్లాస్టిక్ స్టెరైల్ బ్యాగ్ పెట్టారు ఒకటి. సో మేమేమన్నామంటే ఒక సర్జన్ సర్జరీ చేశాడు కాబట్టి టోటల్ రెస్పాన్సిబిలిటీ సర్జన్ తీసుకోవాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము పక్క హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ నుంచి మాకు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉండాలి, పేషెంట్ మీరు కేర్ తీసుకుంటారా అంటే లేదు, ఇక్కడ నుంచి పంపించే వరకే మా బాధ్యత అంటున్నారు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డిశ్చార్జ్ సమ్మరీ రెడీ చేస్తున్నారు పైన. అక్కడ అన్ని తీసేసి దీనికి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్చువల్గా ఎంత చెప్పినా మేము ఎందుకు తీసుకుంటాం అన్నాడు. ఒక సర్జన్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ మళ్ళీ వేరే సర్జన్. ఇది ఆరోగ్య మిత్ర కంప్లైంట్ చేసినాం మేము. ఇది ఆరోగ్యశ్రీ పేషెంట్ కదా, మళ్ళీ బయటికి పోయి ల్యాక్స్ పెట్టుకోవాలంటే పేషెంట్ దగ్గర అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కదా ఇప్పుడు. పేషెంట్ ఆరోగ్యశ్రీ కదా ఇప్పుడు. సో ఇది కాకుండా ఇంకొక సర్జరీ ఉంది, మాతో నవ్వదు ఇప్పుడు అని చెప్పేస్తున్నారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా వీళ్ళు. మాతో నవ్వదు, ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేడు మెడిసిటీ హాస్పిటల్లో. సో ఇదే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేదని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేసినా మాకు సరిపోతుంది.